మార్చ్ 15 దేవుని వాగ్దానము. యేసు పునరుత్థానమును జీవమును నేనే. యోహాను 11వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినము మనం చూచి దేవుణ్ణి స్తుతించే ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం సంతోషించటానికి, ఆనందించటానికి చక్కటి తరుణంగా ఉంది. ప్రభు వాగ్దానాలు మనలను దేవుని వైపుకు ఆకర్షింపజేస్తాయి అనడంలో ఈ వాగ్దానమే మనకి చక్కగా నిదర్శనంగా ఉంది. అందుకు యేసు నేనే పునరుత్థానమును జీవమును అనేటువంటి అద్భుతమైన సమాధానము మనము ఇక్కడ గమనించగలుగుతాం. చాలాసార్లు మన జీవితంలో రాబోయే సంగతుల గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం మనం కలిగి ఉంటాం. అయితే తెలుసుకున్న విషయాలను దేవునిలో మలుచుకోవటానికి చాలా దూరంగా ఉంటాం. ప్రభువులో తెలుసుకున్న నీవు నీ హృదయంలోనికి వాటిని మలుచుకుని ప్రభు కొరకు సాక్షిగా అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవానిగా ఉండాలి. యేసయ్య మనకి పునరుత్థానము జీవము అయి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచి చనిపోయిన వాడు మరలా బ్రతుకును. ఇంత గొప్ప విశ్వాసము, నమ్మిక రెండవ రాకడలో ప్రభు రాజ్యములో చేర్చే అద్భుతమైన దేవుని అభయము మనలను బలపరిచేదిగా, దృఢపరిచేదిగా ఉంటుంది. దీనిలో మనము విశ్వాసం ఉంచాలి. నువ్వు దేని కొరకైతే ఆరాటపడుతున్నావో, ప్రభు అయిన క్రీస్తును ఎందుకు నువ్వు విశ్వసించావో దాని యొక్క ప్రాథమికమైనటువంటి సూత్రము దేవుని యందు విశ్వాసం ఉంచటం. ఆయనలో విశ్వాసం ఉంచు, బ్రతికి నిత్య జీవానికి వెళ్ళేవానిగా ప్రభువు చేస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందన. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరు తోడుగా ఉండండి. నేడు వారి యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో మీరే తోడే ఉండి నడిపించండి. దేవా, తమ ప్రియుల కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. ప్రతి బిడ్డ నీ యందు విశ్వాసం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.